4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే పాత నిబంధన గ్రంథము నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ చక్కని మాట ఉంటుంది. చదవండమ్మా. అప్పుడు మోషే, ప్రభువా, నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాన్యము నాలుక మాన్యము గలవాడినని యెహోవాతో చెప్పగా. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకే స్తోత్రం. ఆకాశం నీ సింహాసనము, భూమిని పాతిపెట్టమై ఉన్నదయ్యా. నీకు మరుగైనది ఏదీ లేదు. సమస్తమును సాధ్యపరిచే దేవుడవు నీవు. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయమందు నాయన 10 గంటలు మొదలుకొని ఇంతవరకు నీ మందిరంలో గడపడానికి నీ కృప చూపించాం. పాటలలో మీరున్నారు, ప్రార్థనలో మీరున్నారు నాయన, సాక్ష్యాలలో నాయన ప్రభ, కీర్తన ధ్యానంలో, స్తుతి ఆరాధనలో మీరున్నారని మేము నమ్ముచున్నాం. ఇదిగో నాయన, ప్రకటనలను ప్రకటించేటప్పుడు నాయన, బిడ్డలకు నాయన వాటిని తెలియచేసేటప్పుడు నాయన, వాటిని బట్టి వారు ప్రార్థించడానికి వారికి మంచి మనసును కలుగు చేసినందుకు నీకు వందనాలు నాయన. ఇదిగో నీ వాక్కు వినాలని ఆశతో నీ యొక్క సంఘము నాయన నిలబడి వాటిని బోధించాలని ఆశతో నేను ఇక్కడ నిలబడి ఉన్నాం. నాకు నీ జ్ఞానమును, నా స్వరములో నీ స్వరం కలిపి నన్ను నీ నోటు బోరుగా వాడుకొని అయా ప్రభా, నీ యొక్క విత్తనములను, శ్రేష్టమైన విత్తనములను వెదజల్లడానికి నీ కృప అనుగ్రహించమని, వెదజల్లబడిన ప్రతి విత్తనము ప్రతి ఉదయములో నూరంతలుగా ఫలించి మొలకెత్తి అభివృద్ధి చెందులాగున నీ కృప అనుగ్రహించమని, మాలో మీరుండి మాట్లాడి నీ జ్ఞానంతో నింపి ఆత్మశక్తితో నింపి ఎదరికి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియ దేవుని సంగమా, మనము ఇక్కడ ఉన్నవారు చాలా మంది అనుకుంటున్నాము ఏమంటే, నేను ముసలిదాన్ని కదా, నేను దేవుని కొరకు ఏం చేయగలను, నేను నత్తివాడిని కదా, నేను దేవుని కొరకు ఏం చేయగలను, లేకపోతే నాకు అనారోగ్యంతో ఉన్నాను కదా, నేనేం చేస్తాను, యవ్వనస్తురాలిని కదా, నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేనేమో, లేకపోతే పని చేసుకునే స్త్రీలు అనుకోవచ్చు, నాకు ఖాళీ ఉండట్లేదు, నా ఇంటిని పోషించుకోవడం చాలు. కానీ నీ ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. నీవు అనుకునేది వేరు, దేవుడు నీ పట్ల ఉద్దేశములు వేరుగా ఉంటాయి. ఇక్కడ మనం ఈ విషయాన్ని మీకు నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, మోషే దేవుని ఎదుట దేవుడు పిలిచి, అయ్యా నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, ఏ ఐగుప్తు దేశం నుంచి అయితే నువ్వు పారిపోయి వచ్చావో అక్కడికి నువ్వు వెళ్ళిపోయి అక్కడ నీవు ఉండి నేను చెప్పవన్ని మాటలు నువ్వు చెప్పు. నా బిడ్డలను బానిసత్వం నుంచి నేను విడిపించబోతున్నాను, ఇజ్రాయేలును బయటికి తీసుకురాబోతున్నాను, కాబట్టి దానికి నాయకుడిగా నీవు ఉండి నడిపించవలసిన బాధ్యత నీకు అప్పగిస్తున్నా ఎలమంటే మోషే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను నోటి మాన్యము గలవాడును. ఎటువంటి వాడును? నోటి మాన్యము గలవాడును, నాలుక మాన్యము గలవాడును. మాట సరిగ్గా నాకు రాదయ్యా, నన్ను నువ్వు ఎలా పంపిస్తావు, నేను ఎలా మాట్లాడగలను, మాట్లాడలేని వాడిని కదా అని దేవుడితో మాట్లాడితే, మరి దేవుడు ఏమంటాడు? ఇప్పుడు సాకు చెప్తున్నాడు మోషే, కానీ దేవుడు అతని పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడని మనం చూస్తే చూడండి. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయము చూడండి అమ్మా, 27వ వచనం, 3వ వచనం చదవండి తల్లి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదవండి. యెహోవా ఆ మాట వినును, మోషే భూమి మీద ఉన్న వారందరిలో దేవునికి స్తోత్రం. ఎటువంటి వాడట? ఎందుకు పారిపోయి వచ్చాడు ఐగుప్తు దేశం నుంచి? చెప్పండి అమ్మా. ఒకరిని చంపి ఒకవేళ ఈ విషయం తెలిస్తే నన్ను ఏం చేస్తారని అక్కడ నుంచి పరిగెట్టాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? మిక్కిలి సాత్వికుడు, ఓర్పు గలవాడు. అప్పుడు దాకా కోపం ఉందా లేదా అతనికి? మోషేకి ఉందా లేదంటారా? కోపం ఉంది. ఒకడు అనవసరంగా మాట అన్నాడని వాడిని చంపడానికి ఇష్టపడ్డాడు. అటువంటి వాడిని ఏమంటున్నాడంటే దేవుడు, నువ్వు మిక్కిలి భూమి మీద ఉన్న వారందరిలో నువ్వు ఎటువంటి వాడు అంటే మిక్కిలి సాత్వికుడు. మనం అనుకుంటాం నాలో ఈ లోపం ఉంది, దేవునికి ఉపయోగపడనేమో, నాలో ఈ పాపం ఉంది, నా పాపం వల్ల నేను దేవునికి దూరం అయిపోతున్నానేమో, నాలో ఈ చెడు ప్రభావం ఉంది, దీనివల్ల నేను దేవునికి దూరం అయిపోతున్నానేమో, నా నోటి వల్ల నేను దేవునికి దూరం అయిపోతున్నానేమో, నా తలంపు వల్ల నేను దేవునికి దూరం. కానీ దేవుడు అంటున్నాడు, నేను దూరము చేసుకోను, నేను హక్కున చేర్చుకుంటాను. నీ యొక్క తలంపులను, నీ యొక్క ఆలోచనలను మార్చి నిన్ను మంచివానిగా, నీతిమంతునిగా తీర్చిదిద్ది నా పని కొరకు, నా నిమిత్తము, నా సాధనముగా నిన్ను మలుచుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. అవునా కదా? ఏంటండి, మన ఆశను తీరుస్తాడు. మాట్లాడలేననుకున్న మోషేని ఏం చేస్తున్నాడు? నువ్వు నాయకుడు అంటున్నాడు.
నాకు మాటలు రావు, నేను నోటి మాన్యం గలవాడనంటే నువ్వు నాకు నాయకుడు అయ్యా, నేను ఏర్పరచుకున్నాను, నువ్వు సాత్వికుడు, అందరికీ సమాధానము చెప్పగలిగిన సామర్థ్యత నీలో ఉంది, ఓర్చుకునే సామర్థ్యత నీలో ఉందని చెప్పి అతని నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాడు దేవుడు. ఈరోజు మనలకు కూడా మనం ఏ స్థితిలో ఉన్న ఒక బాధ్యతను దేవుడు అప్పగిస్తాడు. ఒకరికి ప్రార్థించే భారం ఇస్తాడు, ఒకరికి పాటలు పాడే భారం ఇస్తాడు, ఒకరికి వాక్యాన్ని చక్కగా చదివే భారాన్ని ఇస్తాడు, కొందరికి సువార్త భారాన్ని ఇస్తాడు. అవునా కదమ్మా? కొందరు వాక్యాన్ని గారాలంగా అంటే ధారాళంగా ప్రకటించే స్వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేగాని నేను దేనికి ఉపయోగపడతాను, నేను దేనికి పనికిరాని వాడని నువ్వు అనుకోవద్దు. కానీ దేవుడు తలుచుకుంటే నేను ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా తన పని కొరకు నిలబెట్టుకోగలడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవునా కదా? నిలబెట్టుకుంటాడా లేదా? ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. మోషే అంటున్నాడు నిన్ను ఎత్తివ్వండి అంటే ఆయన అంటున్నాడు లేదు లేదు, నువ్వు గొప్ప సాత్వికుడవు, నడు, నీ ప్రేమ ద్వారా నీ నాయకత్వం ద్వారా లక్షల మందిని నువ్వు 6 లక్షల కాల్బలము ఇజ్రాయేల్ ప్రజలు నడిపించడానికి నువ్వు సిద్ధంగా ఉండు, నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ఎంత ధన్యత అండి అది. ఈరోజు మనం బయట ఉన్నప్పుడు మనకు తెలియదు దేవుని ప్రేమ, బయట ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకోండి తెలిసిన వచ్చిన కొత్తలో మనకు తెలుస్తుంది అంటారా? ఎందుకు పిలుచుకున్నాడో. కానీ రాను రాను దేవుని యొక్క వాక్యాన్ని వినుట ద్వారానో, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించడం ద్వారానో ఆయన పిలిపేంటో, ఆయన మార్గం ఏంటో, ఆయన మనకు అప్పగించిన పని ఏంటో తెలుస్తుంది. ఆ పని నువ్వు కొనసాగిస్తే ఆ పనిలో ఆశీర్వాదం అనేది దేవుడు ఇస్తాడు. అవునా కదా? నత్తివాడైనను పరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా, నత్తివాడైనను పరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా, ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా మా దేశముకు మహారక్షణ కలుగ చేయవా, ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా మా దేశముకు మహారక్షణ కలుగ చేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. దేవునికి స్తోత్రం. అవునా? ఎక్కడ నిలబెట్టాడు? నత్తివాడైన మోషేని తీసుకెళ్ళి ఫరో ఎదుట నిలబెట్టి అతనితో మాట్లాడిస్తున్నాడు. అంటున్నాడు, నీవెందుకు దిగులు పడుతున్నావు? నీ నోటికి బదులు నీ సోదరుడైన అహరోను యొక్క నోటిని నేను తెరుస్తాను. నువ్వేది చెప్పాలనుకుంటున్నావో, ఏది మాట్లాడాలనుకుంటున్నావో అతనితో చెప్పు, అతడు అక్కడ ప్రకటన చేస్తాడు. అయ్యో నాకు వాక్యం చెప్పడం రాదు అని నువ్వు అక్కడ ఆగిపోతే ఇంకొప్పుడు చెప్తావు. అయ్యో నాకు పాట పాడడం రాదని నువ్వు అక్కడే ఉంటే ఇంకొప్పుడు పాట పాడతావు. అయ్యో నేను వాక్యం చదవలేనని నువ్వు అక్కడే ఉండిపోతే ఎప్పుడు చదువుతావు? నాకు బైబిల్ చదవడం రాదంటావు, లేకపోతే రాయడం రాదంటావు, పలకడం రాదంటావు, గుర్తు రాదంటావు. ఎందుకు రాదు? నువ్వు దేవుని మీద ఆధారపడితే అన్నిటినీ నీకు కలుగు చేయగలిగిన దేవుడు ఆయనే. నీ ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాడు. అందుకే ఆశ కలిగి ఉండాలి. ఏది యందు ఆశ కలిగి ఉండాలి? ధర్మయందు కాదు, శరీరం అందు కాదు అమ్మా, దేవుని యందు, దేవుని యొక్క వాక్యం చదవడానికి ఆశ కలిగి ఉండాలి, దేవుని పాట పాడడానికి ఆశ కలిగి ఉండాలి, దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఆశ కలిగి ఉండాలి, దేవుని మాటలను వెల్లడి చేసే ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఆశ కలిగిన నీ ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిజముగా ధనం మీద ఆశ ఉంటే మనకి ఈ లోకానికి సంబంధం ఏముంది? మనకి లోకానికి ఇంకా మధ్య తేడా ఉండదు కదా, ఒకటే అవుతాం మనం. వారు దాన్నే ప్రేమిస్తున్నారు, మనము దాన్నే ప్రేమిస్తే ఒకటే అవుతాం కదా. అందుకే ధనము కన్నా ఏది గొప్పది? దేవుని ప్రేమ గొప్పది. దేవుని పొందు ధన్యకరము. హల్లెలూయా. చూడండి, మోషే గురించి మోషే సాక్ష్యం ఏంటంటే నేను నత్తివాడని అన్నాడు. కానీ దేవుడి సాక్ష్యం ఏంటంటే నువ్వు సాత్వికుడవు. నిజమే కదా? ఎంత సాత్వికుడు! ఎన్నిసార్లు ఇజ్రాయేల్ ప్రజలు ఆయన దిప్పు పొడిచారు, ఎన్నిసార్లు మోషే మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావని ఎర్ర సముద్రం దగ్గర అన్నారు. ఆకలేసినప్పుడు మాకు ఆకలితో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మేము అక్కడ ఉన్నప్పుడు దోసకాయలు తిన్నాం, బెండకాయలు తిన్నాం, గోంగూర తిన్నాం, అన్ని రకాలు తిన్నాం, ఇక్కడ ఏది ఎట్టలేదు, మాకు ఎప్పుడు పెట్టినా ఆ మన్నాయే తినిపిస్తున్నామని మోషే ఎన్నిసార్లు అన్నారు. దాహం వేసినప్పుడు తిట్టారు. అయినా సరే మోషే వాలి మీద కోపపడకుండా ఏం చేస్తున్నాడండి? దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒకసారి అయితే దేవుడు ఉగ్రత వారి మీదకి వస్తే వారి మధ్యలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అయ్యా ఆ ప్రజలు ఏమని, ఎందుకు ఇడిపించే వారిని? చంపడానికి ఇడిపించావా?
ఇదేనా అని మోషే దేవుని దగ్గర బ్రతిమలాడుకున్న దినాలు ఉన్నాయి. అందుకే దేవుడు ఏమన్నాడు, నీవు ఈ భూమి మీద ఉన్న వారందరికంటే ఇటువంటి వాడవట సాత్వికుడవు. హల్లెలూయా. ఈ లోకంలో నీవు ఎవరికి అక్కర్లేకపోవచ్చు, కానీ దేవునికి నువ్వు కావలసిన పాత్రవు. చూద్దాం మరి ఒక ఆయన ఏమంటున్నాడంటే, దావీదు ఏమంటున్నాడో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనంలో దావీదు ఇలాగ అంటాడు. చదువుదామా? మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. చచ్చిన కుక్కలు గల చచ్చిన కుక్కను కదా, మిన్నెల్లిని కదా అని అంటున్నాడు. అంటే నేను ఎటువంటి వాడను? చచ్చిన కుక్క వాడని అంటాడు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా అతన్ని? చూడండి, చదవండి అమ్మా. మరొక మాట కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, 13వ అధ్యాయం తీయండి. అక్కడ 13వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నేను దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే క్షమించండి అమ్మ, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక్కడ రాజైన సౌలుతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారంటే సమూయేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తానుసారమైన ఒక మనుష్యుని కనుగొన్నాడు. అతడు ఎవరు అంటే దావీదు. హల్లెలూయా. ఎవరి చిత్తానుసారుడట? దేవుని చిత్తానుసారుడు. అంటే దేవుని చిత్తమును నెరవేర్చేవాడిని ఒకడు ఉన్నాడు. నీవైతే దేవుని చిత్తాన్ని వ్యతిరేకించావు. నీవైతే చేయమనిది చేయక నీ ఇష్ట ప్రకారంగా చేయడానికి ఇష్టపడ్డావు. అవునా కదా? సౌలు ఏం చేశాడు? సమూయేలు ప్రవక్త అన్నాడు, అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళి కొన్ని దినాలు అక్కడ ఉండు, నేను వస్తాను. నేను వచ్చిన తర్వాత ఏం చేద్దాము? బలి అర్పిస్తానని చెప్పాడు. జనులందరినీ సమకూర్చాడు, బాగానే ఉంది. అన్నిటినీ ఏర్పాటు చేశాడు. బలిపీఠం దగ్గరికి బలి పశువులు తీసుకొని వచ్చాడు. అన్ని బాగానే ఉన్నాయి. కానీ సమూయేలు ప్రవక్త దగ్గర వెళ్ళడానికి కొంచెం లేట్ అయినప్పుడు ఏం చేశాడు? నేను రాజును కదా అంటే జనులు వెళ్ళిపోతుంటే, అయ్యో వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో, వెళ్ళిపోతే ఏం చేస్తామని వారి మెప్పు పొందడానికి నేను రాజును అనే అధికారం నాకుందని ఏం చేశాడంటే, ఒక యాజకుడు చేయవలసిన పని ఒక రాజుగారు చేయడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకే సమూయేలు అంటాడు, నువ్వు ఎందుకు కంగారు పడ్డావు? ఎందుకయ్యా తొందరపడ్డావు? నేను వచ్చేదాకా నేను ఆగమన్నాను కదా. మరి దేవుని చిత్తం చేయడం మానేసి తన ఇష్ట ప్రకారంగా చేసుకున్నాడు సౌలు. అందుకే తన చిత్తానుసారమైన ఒక మనుషుని దేవుడు కనుగొన్నాడు. ఇక్కడి నుంచి నీ సింహాసనాన్ని తీసివేస్తాడు. హల్లెలూయా. మరి దావీదేమనుకుంటే నేను చచ్చిన కుక్కనంటే, ఈయన అంటున్నాడు నువ్వు నా చిత్తానుసారుడు, నా చిత్తాన్ని జరిగించేవాడు. నిజమే, మనం అనుకుంటాం పనికిరాని వాడిని నేను అనుకుంటాను. కానీ అంటున్నాడు నువ్వు నాకు పనికొచ్చే పాత్రవు. ఏ పాత్రవు? నువ్వు పనికొచ్చే పాత్రవు. ఎదుటి వారికి చూడండి, ఎవరైతే లోకానికి అక్కర్లేదో వారే దేవునికి అవసరమై ఉన్నారు. ఎవరైతే మనుషులకు కుటుంబస్తులకు అవసరం లేదో వాడే దేవునికి అవసరమై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అతని పట్ల తన చిత్తము నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఇప్పుడు వెంకటేష్ అయినా, లేకపోతే నేనైనా, అక్కడికున్న మన జాన్ అయినా, లేకపోతే సురేష్ అయినా, ఎవరైనా సరే, మీరున్న స్త్రీలైనా సరే, దేవుని చిత్తానుసారంగా మనము ఆయన చిత్తం మన పట్ల జరిగించాలి అనుకుంటే మనం ఎక్కడ వారమైనా, ఇప్పుడు ఆడవాళ్ళు నిలబడి వాక్యం చెప్పట్లేదా? చెబుతున్నారా లేదా? ఎందుకు వాడుకోడు దేవుడు? ఎవరినైనా వాడుకుంటాడు. యవనస్తులు నిలబడట్లేదా? పెళ్లి కాని వారు సేవకు సమర్పించుకుంటలేదా? పెళ్ళైన వారు నిలబడట్లేదా? కష్టాల్లో ఉన్నవారు దేవుని పరిచర్య చేయట్లేదా? 2 3 10 మంది ఉన్నా 5 వాక్య పరిచర్య జరిగించట్లేదా? ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన భారం. ఆయన వాడుకోవాలంటే ఒక్కరు నిలబడినా అక్కడ నిలబెట్టి మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన ఏమని, ఇతడు నా చిత్తానుసారుడు అంటే ఏంటి? అర్థం ఏంటి? నా చిత్తాన్ని. ఇప్పుడు దేవుడు చూడండి, దావీదు ఎక్కడ తన యొక్క సొంత ఆలోచనలు చేయడానికి ఇష్టపడేవాడు కాదు. ఒక యుద్ధానికి వెళ్ళాలంటే మొదటగా చేసిన పని ఏంటి? ప్రార్థన చేసేవాడు. అయ్యా పలానా రాజ్యం మీదకి నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఆ శత్రువులు నాకు అప్పగిస్తావా అని. అవునా కదా? అలాగే ప్రార్థన చేసుకుని ప్రతి క్రియ ప్రారంభించాడు. కాబట్టి నా చిత్తానుసారుడు అంటాడు. నేను కూడా దాన్ని మనం ఆపాదించుకుంటే ఖచ్చితంగా ప్రతి విషయంలో మనం చేయవలసింది ఏంటి? మన ప్రారంభం అంటే ప్రయాణంలో, దిన ప్రారంభములోను దినము ముగింపులోను ఏం చేయాలి? మనము ప్రారంభము దేవుని నామములో ప్రారంభించాలి, ముగింపు దేవుని నామములోనే ముగించాలి. అప్పుడు ఈ మధ్యలో ఉన్నదంతా ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. నీ ఆలోచన వద్దు,
నేను పనికిరానని నువ్వు అనుకోవద్దు, పనికొచ్చే పాత్రగా చేస్తాడండి. అందుకే మరి ఇక్కడికి ఇప్పుడు మోషే ఏమనుకున్నాడు, నీ నత్తివాడిని కదా, నీ పరిచయం ఎలా చేయను అన్నాడు. దావీదు అంటే నీ చచ్చిన కుక్కను కదంటే దావీదుని అంటాడు, నీవు నా చిత్తానుసారుడు అయ్యా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి, మరొక ఆయన ఏమంటున్నాడు చూద్దామా. సొలొమోను మహారాజు గారు ఇలాగ అంటున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడంటే రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో, నా దేవా యెహోవా దావీదునకు బదులుగా అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. అంటే నాకు బుద్ధి చాలదు అని ఎవరు అనుకుంటున్నారు? సమూయేలు. క్షమించండి, యెహోషువను సొలొమోను మహారాజు గారు ఏమనుకుంటున్నారు? నాకు జ్ఞానం లేదు, ఇంతమందిని నేను ఎలా నడిపించను, ఇంతమందిని ఎలాగ పరిపాలన చేయను, చిన్న వయసులో నన్ను రాజుగా అభిషేకించావు కదా, నీ భక్తుడు దావీదు తర్వాత, నీ చిత్తానుసారుడైన దావీదు తర్వాత నీ ఎదుట యథార్థంగా నడిచినా, లేకపోతే నీతిమంతుడిగా ఉన్న భక్తుడిగా ఉన్న ఆ యొక్క మహా గొప్ప భక్తుడు తర్వాత నన్ను రాజుగా నియమించే కదా, ఇప్పుడు నేను ఎలా పరిపాలించనయ్యా, నాకు జ్ఞానం ఏదంటే అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, మరొక మాట మనం చదువుదాం. అక్కడే 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు కలిగిన హృదయమును నీకు ఇచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును. దేవునికి స్తోత్రం. నాకు జ్ఞానం లేదయ్యా, నేను ఎలాగ పరిపాలనించనంటే దేవుడు అంటున్నాడు, నిన్ను జ్ఞానవంతునిగా చేస్తాను, నీ ముందు కానీ నీ తర్వాత కానీ ఎవరు నీ వంటి వాడు ఉండడు అంటాడు. మరి జ్ఞానము లేనే అని ప్రాధేయపడ్డ సొలొమోను మహారాజు గారు ఎన్ని మంచి గొప్ప కార్యాలు చేశాడు. శాబాదేశపు రాణియే అతని జ్ఞానాన్ని పరిశీలించాలని వచ్చింది. అమ్మా, అతని పరిపాలనలో అందరూ అతనికి కప్పం కట్టేవారు, పన్ను కట్టేవారు. అతను ఐశ్వర్యవంతుడయ్యాడు, ధనము, కానుకలు, బహుమతులు వచ్చేవి, బంగారము, వెండి అనేక రీతిలుగా పెరిగిపోయింది అతని సంపాదన. గొప్ప సంపాదన పెరిగింది. అతని కాలంలోనే దేవుని యొక్క మందిరం, యెరూషలేము మందిరం, గొప్ప మందిరాన్ని దేవుడు అతని చేత నిర్మించాడు. ఆ జ్ఞానం ఎవరిచ్చారు? మనం అనుకుంటాం కదా, అయ్యా ఇదిగో నువ్వు ఇది చదువు, నా జ్ఞానం చాలదని వివరించడానికి. అయ్యా కీర్తన వివరించాయి అంటే నా జ్ఞానం చాలదండి, నేను వివరించలేను. నువ్వెవరు వివరించడానికి? నీ వచ్చి నిలబడి దేవుని మీద ఆధారపడు, దేవుడే నీ నోటిలోంచి తన స్వరాన్ని బయటికి తీసుకొని వస్తాడు, తన వాక్కును బయటికి వెల్లడి చేస్తాడు. అంతేగాని మనము ఇలా మూసుకుని ఉన్నంత కాలము వాక్యాన్ని వెల్లడి చేయలేము. దీన్ని నువ్వు తెరు అని అంటున్నాడు కదా, నువ్వు తెరిస్తే బాగుగా నింపుతాను, ఎక్కువగా నింపుతాను అంటున్నాను. అందుకే నువ్వు ఎంతవరకు తెరవగలవు దేవుని కొరకు అంతవరకు నీ శక్తిని ఉపయోగించు. నువ్వు పనికి మాలిన దానివి కాదు, పనికి మాలిన వాడివి కావు. చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు అంటావు, నేను పనికి మాలిన వాడినయ్యా అంటావు. నువ్వు పనికి మాలిన వాడు ఎందుకయ్యావు? పరిశుద్ధ రక్తంలో కడగబడిన వాడవు. పనికి మాలిన వాడు ఎందుకయ్యావు? పనికి మాలిన దాన్ని ఎందుకయ్యావు? నిన్ను నీతిమంతునిగా చేశాడు దేవుడు, నిన్ను పరిశుద్ధులుగా చేశాడు. ఇంక నువ్వు పరిశుద్ధుడువు, రాజులైన యాజక సమూహము, శ్రేష్టమైన వాడవు, శ్రేష్టమైన పాత్రవు నీవు. అంతేగాని పనికిరాని దానివి ఎప్పుడూను కాదు. అందుకే మన ప్రార్థన ఎలా ఉండాలంటే తెలుసా? ఉన్నతంగా ఉండాలండి. మన ప్రార్థన దేవుని సన్నిధిలో ఉన్నతమైన ప్రార్థనగా ఉండాలి. దేవునికి మనం ఉన్నతంగా కనబడాలి, ఎన్నుకునే వారిగా కనబడాలి. 80 సంతానంలో దావీదుని మాత్రమే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? అవునా కదా? ఎంతమంది సంతానం ఆయనకి? 80 కుమారులు, 7 చూపిస్తాడు. బలిష్టమైన వారిని 7 చూపించాడు. కానీ 7 నాకు అక్కర్లేదు, ఆయన చిత్తానుసారమైన ఒక మనుషుడు ఇక్కడ ఉన్నాడు, అతడు ఇంకా నీకు కుమారుడు లేడంటే ఉన్నాడండి. అతడు గొర్రెలు కాయడానికి తప్ప దేనికి పనికిరాడు అంటున్నాడు. లేదు, అతను నువ్వు తీసుకురాని సమూయేలు ప్రవక్త ఆ యొక్క యెషయాను చెప్పినప్పుడు తీసుకొని వచ్చాడు. ఇత్తడే దేవుడు ఏర్పరచుకున్న కుమారుడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటే సరిపోతుందా? చూడండి, మీకు ఒకసారి చెప్పుంటాను. ఒక రైతు రోజు తన పొలానికి కొండలతో నీళ్లు మోసుకుని వెళ్ళేవాడంట. కావిడి తీసుకొని వెళ్తూ ఉంటే కొన్నాళ్ళకి ఒక పక్క కొండ చిన్న బెజ్జం పడిపోయింది. ఈ కొండలకి మాటలు వస్తే ఎలా ఉంటుందంటే, ఈ పక్క కొండ అంటది. మనం కూడా చాలా మంది నన్ను ఉంటామేమోలే ఏమా కదా, ఈ పక్క కొండ అన్నదంట, నీ వల్ల రైతుకి ఏమీ ఉపయోగం లేదు, ఎందుకు నువ్వు పగిలిపో, లేకపోతే కింద పడిపోయి పగిలిపోతే నీ బాధ వదిలిపోదు, కొత్త కొండైనా తెచ్చుకోండి రైతు. నీళ్ళు ఎంత ప్రయాసపడి నీళ్ళు అట్టుకెళ్తే సగం నీళ్ళు వదిలిపోతున్నాయి, నేను చూడు ఎంత నిండగా అట్టుకెళ్తున్నానో, నువ్వు చూడు సగం నీళ్ళే వస్తున్నాయని ఆ కొండను ఎగతాలు చేయడం ప్రారంభించిందంటే ఈ కొండ. పాపం ఏడుస్తూ ఒకరోజు ఇలాగా
ఎవరు రైతుతో మాట్లాడుతుంది ఏమండి యజమానుడా, రోజు నన్ను నా ద్వారా ఎందుకు నీ కష్టాన్ని వ్యర్థం చేసుకుంటావు? ఇదిగో నేను సగం నీళ్ళే వస్తున్నాయి కదా, నన్ను అక్కడ తీసుకెళ్తే ఎందుకయ్యా, నన్ను పడేవచ్చు కదా, లేకపోతే మూలను పడే పగలగొట్టే అంటే రైతు అన్నాడు, అంటే నీ వల్ల ఉపయోగం లేదని ఎవరన్నారు? ఏమన్నాడు? నీ వల్ల నాకు ఉపయోగం లేదని ఎవరన్నారు చెప్పు అంటే, ఎవరన్నారంటే నేను కారిపోతున్నాను కదా, సిల్లడిపోయింది కదంటే రా అని తీసుకెళ్తున్నాడట. ఆ దారి పొడుగున ఆయన ఏం చేశాడట, పూల విత్తనాలు విత్తాడట. ఏ పక్క అయితే ఈ కుండ కారుతుందో ఒకే పక్కకు పెట్టేవాడట డైలీ. ఆ నీళ్లు ఆ పువ్వుల విత్తనాలను తడుపుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ మొక్కలు ఎదిగి చక్కని పువ్వులు పూస్తే ఆ పువ్వులన్నట్టుకెళ్ళి రైతు ఏం చేస్తున్నాడట, అమ్ముకుంటున్నాడు. నువ్వు పనికిరాందని ఎవడన్నాడు? ఇదిగో నీ ఫలం, ఇదిగో నీ ఫలం ఎక్కడుందో చూడు, అందమైన పూల తోటగా పెరిగింది, దీని ద్వారా నేను ఆదాయం పొందుకుంటున్నాను, సంతోషం నాకు కలుగుతుంది, నేను ధనాన్ని సమకూర్చుకుంటున్నాను, నా కుటుంబ అవసరం తీర్చుకుంటున్నాను. నువ్వు పనికిరాని దానివి కాదు, పనికొచ్చే పాత్రవు. హల్లెలూయా. అందుకే మనం ఇప్పుడు నేను పనికిరాను దేవునికి అని నువ్వు అనుకోవద్దు, నన్ను దేవుడు ఎంచుకోడేమో అని నువ్వు అనుకోవద్దు, దేవుడు నన్ను నిలబెట్టడేమో నువ్వు అనుకోవద్దు, నా రోగము తీసివేయడేమో నువ్వు అనుకోవద్దు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యము. మట్టిలోంచి నిన్ను నిర్మించిన వాడికి, మట్టిలోంచి నిన్ను తీసి జీవాత్మగా మలిచిన వాడికి, నీలో క్రియలను బయటకు తీసుకురావడం ఆయనకి ఎంతసేపు, నిన్ను వాడుకోవడంలో ఆయనకి ఎంతసేపు అండి. ఖచ్చితంగా ఆయన నిన్ను నిలబెట్టుకుంటే ఖచ్చితంగా ఆయన పని కొరకు నిలబెట్టుకొని వాడు కూడా సాధనంగా నిలబెట్టుకుంటాడు. అందుకే దేవుడు నా పట్ల ఏ ఉద్దేశములు కలిగి ఉన్నావో కనిపెట్టు. ఎంచేపు జీవితకాలం అంతా పనికిరానని నీవు ప్రార్థన చేయొద్దు. ఒకటే మాట, అయ్యా నన్ను ఏర్పరచుకున్నావు, పిలుచుకున్నావు, నీ పేరు పెట్టి పిలిచావు కదా, నేనేం చేయాలి, నా పాత్ర ఏంటి, నీ చిత్తం నా పట్ల ఏముంది, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి సువార్త ప్రకటించాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ఈ విషయాల్లో నువ్వు కనిపెట్టుంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఒక గురి అనేది ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు 3 వ్యక్తులు మనం చూసాం. 1 మోషే, 2 దావీదు, 3వది సొలొమోను మహారాజు గారు, 4వది చూడండి బాప్తిస్మిచ్చి యోహాను ఏమని అనుకుంటున్నాడో చూద్దామా. లోకాసు వార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివినట్లయితే, యోహాను దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇతను, అతని చెప్పుల వారిని పుట్టకు కూడా నేను పాత్రుడం కాదు అంటాడు. అంటే ఆ చెప్పుల కాలు నుండి తీయడానికి కూడా నాకు అర్హత లేదు, అటువంటి వాడు ఒక ఆయన వస్తున్నాడని తన్ను తాను తగ్గించుకుంటూ మాట్లాడుతున్నాడు. కానీ అతని పట్ల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఏమై ఉంది అంటే మనం చూస్తున్నాం కదా. మరి మొదటి బోర శబ్దం ఎవరు అంటే బాప్తిస్మిచ్చి యోహానే కదా. దేవుని సువార్తకు మొదట ప్రకటించింది బాప్తిస్మిచ్చి యోహానే కదా. అతన్ని 6 నెలల ముందు దేవుడు ఈ లోకంలోనికి తీసుకొచ్చి నిలబెట్టి వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఆయన ఏమంటున్నాడంటే, మొదటి చదువుదామని లోకాసు వార్తలోనే 14వ వచనం చదవండి ఒకసారి. మొదటి అధ్యాయము 14వ వచనం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై మద్యమైనను తాగక మొదలుకొని దేవునికి స్తోత్రం. అతడు ప్రభు దృష్టికి ఎలా ఉన్నాడట, గొప్పవాడిగా ఉన్నాడు. ఇంకో మాట కూడా చూపిస్తాను. మత్తయి వార్త 11వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ కూడా ఉంటుంది. స్త్రీల కనిన వారిలో చూడండి, నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను. ఎవరు కనిన వారిలోనట, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహానే గొప్పవాడట. హల్లెలూయా. ఎంత గొప్పవాడండి. దేవుని ప్రణాళిక చూడండి. అతనేమో నేను అతను చెప్పులు ఇప్పడానికి కూడా అడుగుతాడంటే ఇతడు గొప్పవాడు. అయ్యా నీ సన్నిధికి నేను రావడానికి కూడా రావడానికి నాకు అర్హత లేదంటే లేదో, నా సన్నిధిలో నిలబెడతానంటాడు దేవుడు. అది దేవుని ప్రణాళిక. ఎక్కడ నిలబెడతాడు? అందుకే దావీదు ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఏ కొండపైకి ఎక్కించాలి? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము.
నంతా ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. తల్లడిల్లగా బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను, నా ప్రాణము తల్లడిల్లగా. బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను, నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవునికి స్తోత్రం. ఇలా ఉండాలి మన ప్రార్థన, ఉన్నతంగా ఉండాలి. ఈ యోహాను తన్ను తాను తగ్గించుకుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు గొప్పవాడివయ్యా, స్త్రీలు కనిన వారిలో నువ్వు గొప్పవాడు. ఈరోజు నువ్వు నువ్వు పనికి మాలిన వాడివి అన్నాడును కాదు, నువ్వు శ్రేష్టమైన దానవు. ఎందుకో తెలుసా? నీవు నమ్మిన దేవుడు శ్రేష్టమైన వాడు, నీవు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు, నీవు నమ్మిన దేవుడు ఉన్నతమైన నామము కలిగిన వాడు. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. ఆ నామములో అన్ని కార్యాలు జరుగుతాయి. ఆ నామములో నిలబడిన వాడిని మొదలు కొట్టుకొని, ఏర్పరచుకున్న వాడిని మొదలు పెట్టుకొని చివరి వరకు కూడా ఆ కుటుంబాన్ని కాపాడేవాడు యేసయ్యా. హల్లెలూయా. అందుకే ఆ నామములో ఉన్నవాడు ఎప్పుడు నువ్వు కిందవాడు. అందుకే ఆయన అంటాడు, నిన్ను కిందవానిగా ఉంచను, పైవానిగా ఉంచుతాను. కిందవాడిగా ఉంచుతాడంటాడా? అయితే ఓర్పుతో సహనముతో నువ్వు కనిపెట్టి ప్రార్థనలో గడుపు, దేవుడు నిన్ను మేలు చేస్తాడు. అంతేగాని ప్రతి విషయంలో నేను తగిన వాడిని కాదు అని నువ్వు అనుకోవద్దు. ఈ అనుకున్న ఈ నలుగురు భక్తులను కూడా దేవుడు ఒక రీతిగా చూస్తున్నాడు. నేను నత్తివాడిని అంటే మోషన్ అంటున్నాడు, నువ్వు సాత్వికుడు అంటాడు. అవునా కదా? అవునా కదండి? దావీదు అంటాడు, నేను చచ్చిన కుక్కనంటే నువ్వు నా చిత్తానుసారుడు అంటాడు. చూడండి, సమూయేలు అంటాడు, నాకు బుద్ధి చాలదంటే నీ జ్ఞాన విమోచన. నీ వంటి వారు ఇక ముందు కానీ తర్వాత కానీ, నీ ముందు కానీ నీ తర్వాత కానీ ఎవడును ఉండడు. అటువంటి జ్ఞాన వివేచన శక్తి నీకు నేను ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు జ్ఞానవంతుడు అంటున్నాడు. చూడండి, ఇంకొక ఆయన బాప్తిస్మిచ్చే యోహాను, ఆయన చెప్పులు విప్పువారికి కూడా నాకు అర్హత లేదంటే, నువ్వు స్త్రీలు కనిన వాడిలో గొప్పవాడివయ్యా, ఆశీర్వదింపబడిన వాడవు, నువ్వు దేవుని చేత ఆశీర్వదింపబడిన దానవు, బడిన వాడవు, ఆయన రక్తంలో కడగబడిన వాడవు. శ్రేష్టమైనది గొర్రెపిల్ల యొక్క శ్రేష్టమైన జమా యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన రక్తంలో నువ్వు కడగబడ్డావు. అందుకే నువ్వు శ్రేష్టమైన వాడవు. అంతేగాని ఈ లోకానికి ఎవరో నిన్ను తక్కువ చేసినంత మాత్రాన నువ్వు చిన్నవాడివి కాదు. నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఎన్నడూ ఆయన ఉంచడండి. దేవుని వైపు చూడండి. మరొక ఆయన గురించి కూడా మనం చెప్తాం. ఇక్కడ చూడండి, ఒక ఆయన ఇలాగున్న ప్రార్థన చేస్తాడు, చుంకరి. ఏమని చేస్తాడు చూడండి, 18వ అధ్యాయం లోక సువార్తలో 13వ వచనాన్ని మనం చదివినట్లయితే, అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను నాకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ సుంకరి ఏమంటున్నాడు, నేను పాపినయ్యా, నన్ను కరుణించు. నీ తట్టు కన్నులెత్తుటకు కానీ తండ్రి అని పిలుచుటకు కూడా అర్హతలాడు. అది గడగడ వణుకుతూ ప్రభు సన్నిధిలో చేతులెత్తి ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు ఏమని జవాబిస్తున్నాడు? చదవండి అమ్మా. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను పాపిని అని సుంకరి అంటే, ఇతడు అంటున్నాడు నువ్వు నీతిమంతుడువు, నువ్వు నీతిమంతుడు అంటున్నాడు. అందుకే మనం పాపులము కాదండి, నీతిమంతులము. ఇంకా మనం పాపులమైతే ఇంక దేవుడు రక్తం కార్చినందుకు ఉపయోగం ఏముంది? ఇంకా మనం బాప్తిస్తం పొందే ఉపయోగం ఏముంది? ఇంకా మనం పాపులం ఎందుకు అవుతున్నాం? మనం పాపులుగా ఉండగానే దేవుడు మన కొరకు తను అర్పించవలసింది అర్పించేశాడు, చేయవలసింది త్యాగం చేశాడు. ఇప్పుడు నువ్వు నీతిమంతురాలు, తీర్చబడ్డావు, పరలోక రాజ్య వారసులవు, నువ్వు విశ్వాసవి, దేవుని బిడ్డవు, దేవుని కుమారుడిగా పిలువబడుతున్నావు. ఇంకా నువ్వు పాపివి కాదు, నీతిమంతుడవు. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు పాపివి కాదు, నీతిమంతుడవు. అవునా?
మనం చూసినట్లయితే చూడండి, ఆ పొట్టి జక్క ఏం చేశాడు? దేవుని చూశాడు. దేవుని చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, జక్కయ్య ఏమంటున్నాడు? త్వరగా చెట్టు దగ్గర నీ నేడు నీ ఇంట వల్ల నేను ఉండవలసిన్నది అంటాడు. మరొక మాట అంటాడు, నీ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. పాపపు జీవితమే, అతని పాప జీవితం అక్కడితో వదిలిపోయింది. అతడు ఏదైతే అన్యాయంగా అక్రమంగా తీసుకున్నాడో అంతకు 4 గంటలేసి అక్కడ ఇచ్చేసి తన జీవితాన్ని కడుకొని ఆ రోజు నుంచి దేవుణ్ణి వెంబడిస్తూ అతడు నీతిమంతుడైపోయాడు. మరి ఇంకా మనము దేవుణ్ణి వెంబడిస్తూ కూడా మనం ఏమంటున్నాం? నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని అంటున్నాం. పాపులు కాదండి, మీరు పరిశుద్ధులు. హల్లెలూయా. పాపుల మీదకి అయ్యామండి, పరిశుద్ధులు మనము. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట, దేవుని మనస్సులో మనకి మీద ఉన్నది ఏంటో తెలుసా? ఆయన నిర్ణయము, నా బిడ్డలు పరిశుద్ధులు. ఎందుకు అంటే వారిని రాజ్యవారసులుగా నేను సిద్ధపరచుకున్నాను. చూడండి, మరొక ఆయన గురించి మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు 1 తిమోతికి పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనంలో. చదవండి. ఎక్కడ కూడా అంటాడు ఆయన, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము నేను మాదిరిగా ఉండులాగున ప్రధాన పాపి అయిన నా యందు కనపరుచినట్లు దేవునికి స్తోత్రం. ప్రధాన పాపిని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడండి? ప్రధాన పాపిని అంటే పాపుల్లో నేను మొదటి వాడిని, చివరి వాడిని కాదు. చూడండి, పాపి ఇది పెద్ద నెంబర్ 1 పాపి అంటే వాడు ఎవడంటే ఫస్ట్ వాడు అనమాట. పాపుల్లో ఎవడండి? ఫస్ట్ వాడు. అవునా కదా? ఫస్ట్ అంటే ఎక్కువగా చేసిన వాడని లెక్క. అందుకే తాను అంటున్నాడు, నీ ప్రధాన పాపిని అంటే మొదటి పాపిని నేనే అని పౌలు అంటే, దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, ఏమంటున్నాడు దేవుడు? చూడండి, అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనములో ఏమంటున్నాడో చదువుదాము. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి, ఎవరమ్మా? తార్షువాడైన సౌలు అనబడిన విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. చదవండి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఎక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. చూడండి, అందుకు ప్రభు అంటున్నాడు, నీవు ఎల్లుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. అతడు నేను ప్రధాన పాపినంటే కాదు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఒకప్పుడు నేను మొదటిగా నా జీవితంలో వచ్చిన వాగ్దానం అది, నేను నిన్ను ఏర్పరచుకోను. అప్పుడు ఆ వాగ్దానం విలువ నాకు తెలియదు. అప్పుడు ఆ వాగ్దానం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఈవిడేదో అక్కడ పాస్టర్ గారితో తెచ్చిచ్చింది, ఇది నా జీవితంలో ఎందుకు నెరవేరుతుందని నేను అప్పుడు అనుకున్నాను. నా మనసులో ఏమనుకున్నానంటే, వీళ్ళు ఇలాగే ఇస్తారు, పేపర్ ముక్క మీద రాసింది జీవితంలో ఎందుకు రాదన్న అది ఉంటుంది, వీళ్ళు ప్రింట్ చేస్తేనే అది జరిగిపోతుందా, అది వాగ్దానం అయిపోతుందా, అది దేవుని మాట అయిపోతుందా అని. కానీ ఈ రోజు అది అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు నెరవేర్చబడిందా లేదా ఆ వాక్యం? చెప్పండి, ఎలా నెరవేర్చబడిందమ్మా? ఇక్కడ ఉన్నాను కదా ఇప్పుడు సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ఏర్పరచబడ్డాడు అతడు. నేను ఏర్పరచుకొనిన సాధనము. ఎక్కడికి ఎవరి ఎదుటి నిలబెట్టడానికి? ఇప్పుడు ఆ 12 మంది అపోస్తలుల శిష్యులు తయారు చేశాడు, కానీ
వీరందరితో పాటు మరొకరు కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. 13 వ్యక్తి ఎవరు అంటే అపోస్తుడైన పౌలు. వీరికంటే ఘనమైన కార్యాలు చేశాడు. ఎక్కడ ప్రకటించాడట అతను? రాజులు ఎదుట, అధికారులు ఎదుట, ఇజ్రాయేలు ఎదుట. అవునా? భయపడక, జడియక, అమ్మా ధైర్యముతో సువార్త ప్రకటించాడు. చివరికి అతని మరణాన్ని కూడా అతనే తన శిక్షను తానే అమలు చేసుకున్న గొప్ప వ్యక్తి ఎవరంటే సౌలే. దేవునికి స్తోత్రం. నేను రోమ పౌరుషత్వం గలవాడిని, పౌరుషత్వం గలవాడిని కాబట్టి నా మరణాన్ని నేనే నిర్ణయించుకోగలను, కాబట్టి నన్ను శిరచ్ఛేదనం చేయండి, నా తల నరికేయండి అని చెప్పాడు. తర్వాత దానికి ముందే నన్ను యెరూషలేములో ఊరేగించండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఊరేగించడం అంటే గుర్రం మీద కూర్చోబెట్టి ఊరేగించడం కాదు. గుర్రానికి కట్టి అమ్మా ఈడ్చుకెళ్ళారట. ఎందుకు అంటే ఈ యెరూషలేములో, ఈ రోమా ప్రభుత్వంలో నేనేం చేశానంటే ఒకప్పుడు ఏం చేశానండి? క్రైస్తవుల యొక్క రక్తాన్ని ఒలికించాను. ఈరోజు నా రక్తము ఇక్కడ ఒలకాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ భయపడలేదండి అపోస్తలుడైన పౌలు. రాళ్ళ దెబ్బలు తిన్నాడు 3 సార్లు. ప్రభువు కంటే ఎక్కువ కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అవునా కదా? 3 సార్లు రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని పట్టణం వెలుపల వీడి చేస్తే దేవుడు మరలా తన ప్రాణాన్ని బలపరిస్తే లేచి వచ్చి మరలా సువార్తను ప్రకటించాడు. అమ్మా చచ్చిపోయినంతగా కొట్టి చెరసాల్లో పడేస్తే అక్కడ బంధకంలో బంధింపబడి కూడా ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించి చెరసాల పునాదులు కదిలింపబడి ఆ చెరసాల నాయకుడు కుటుంబాన్ని రక్షించగలిగాడు. దేవునికి స్తోత్రం. అది నేను ఏర్పరచుకున్న సాధనము. నీవు అనుకుంటే నీ గురించి నీవెందుకు అనుకుంటున్నావు? నీకు రాదని, నాకు చేత కాదని, నాకు అవ్వదని, నేను చేయలేనని, నేను వెళ్ళలేనని, నేను నడవలేనని నీవు అనుకుంటే కాదు. ఇప్పుడు పేతురు యోహాను శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క కుంటివాడిని ఏమంటున్నాడు? లేచి నడు, నా యేసయ్య నామములు, యేసు నామములో నేను చెప్తున్నాను, లేచి నడమనగా అతడు విశ్వసించాడు కాబట్టి టక్కన లేచి, అంటే లేవడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి దేవుడు లేపగలిగాడు. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వసించకుండా నువ్వేది అనుకుంటే ఎలా జరుగుతుంది? అందుకే దేవుని యందు నువ్వు నమ్మాలి. ఈ పని దేవుడు నాతో కొనసాగిస్తాడు అని నువ్వు నమ్మి ఎదరకరా, చక్కని స్వరంతో నేను పాటలు పాడే వ్యక్తిగా తీస్తాడు. హల్లెలూయా. అవునా కదా? చక్కని వర్తమానం ఇచ్చే వ్యక్తిగా మారుస్తాడు. చక్కని సువార్త గాయకుడిగా నిన్ను చేస్తాడు. ఒక చక్కని అనేకులను ప్రజలు నీ మాటల చేత ఆకర్షించగలిగిన శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు అక్కడ కూర్చున్నంత వరకు ఇక్కడికి రాలేదు. నువ్వు నిలబడి ఎదరికి రాగలిగిన రోజున దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడు. అందుకే అతడు నేను ఏర్పరచుకున్నవాడు, ఏర్పరచుకున్న సాధనము. హల్లెలూయా. మంచిది, మనం ముందుకు వెళ్ళిపోదామండి. ఇంకొక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనంలో యాకోబు గారు ఇలాగ అంటున్నాడు. చదువుదామా? నీ పేరేమైనా అడగగా అతడు యాకోబు అని చెప్పాను. మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని. దేవునికి స్తోత్రం. యాకోబు అనగా అర్థం ఏంటి? మోసగాడు. అవునా? మోసగాడు. నేను మోసగాడిని అని యాకోబు అంటే ఆయన అంటాడు, కాదు, నువ్వు ఆశీర్వదించబడిన జనాంగం. నిజమేనండి. అందుకే అంటున్నాను, నేను పాపిని అనకండి, నువ్వు దీవింపబడిన జనాంగము, రాజులైన యాజక సమూహముగా నిన్ను ఏర్పరచుకున్న జనాంగం, శ్రేష్టమైన వారం మనము, దేవుని పిల్లలమండి మనము, దేవుని పిల్లలము. ఇప్పుడు ఒక దొంగ కొడుకుని ఏమంటారు? అవునా? ఒక డాక్టర్ గారి కొడుకుని ఆడేం చేస్తాడంటే డాక్టర్ చేయడానికి ఇష్టపడతాడు, ఒక లాయర్ చేయడానికి ఇష్టపడతాడు. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మన ఇంజనీరింగ్ చదివి కూడా రిక్షా ఓడుకోడుకు అంటే రిక్షా ఓడుకోడికి ఇంజనీర్ అయ్యాడరా అంటాడు. అవునా కదా? దేవునికి స్తోత్రం. అలాగే ఇక్కడ చూడండి, పరిశుద్ధుని యొక్క పిల్లలు మనం ఏమవుతాము? పరిశుద్ధులమే. నీతిమంతుడు మన దేవుడు, నీతిమంతులు మనము. ఆయన రాజు అయినాడు కాబట్టి రాజు యొక్క బిడ్డల మనము, కాబట్టి రాజులైన యాజక సమూహం మనము. అందుకే ఇక్కడి నుంచైనా మనము దేవుని ఎదుట నేను ఇది అనుట కంటే నీ చిత్తము నా పట్ల జరిగించు అంటూ దేవుని కొరకు నిలబడిన వాడు ధన్యుడు. హల్లెలూయా. చివరికి ఇంకో మాట చదువుదాం. చూడండి, అబ్రహాం జీవితంలో కూడా కొన్ని విషయాలు జరిగినాయి. చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం చదివినట్లయితే అక్కడ చూడండి, అబ్రహాం అంటాడు, ఇదిగో ఏమంటున్నాడని, ధూళియు బూడిదని. అంటే చూడండి, నేను ఎటువంటి వాడనో చెప్తున్నాడు. కానీ దేవుడి ప్రణాళిక ఏంటి అంటే 28వ వచనం చదవండి.
32 అమ్మా అదే 18 రోమీలకు రాసిన పత్రిక క్షమించండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. అక్కడ ఏమంటున్నాడంటే, మరియు తండ్రి అవుటకు అనగా కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి అగుటకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు తండ్రి అయిన అబ్రహామా అంటున్నాం. ఆ స్థానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత చక్కని వాగ్దానం, ఫలమండి అది. నేనేమో బూడిదని ధూళిని అని అబ్రహాం అంటే ఈయన అంటున్నాడు, నువ్వు జనములకు తండ్రివి, విశ్వాసులకు తండ్రివి. ఇప్పుడు లాజరు ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి అయిన అబ్రహాం యొక్క కుడిపార్శ్వన ఆనుకొని ఉన్నాడని మనం చదువుకుంటాం లేఖన భాగంలో కదా. అంటే ఇప్పుడు ఈయన ఏమయ్యాడు? పనికిరాని వాడిని అన్నవాడిని కాస్త ఎక్కడ నిలబెట్టాడండి? జనములకు తండ్రిగా నిలబెట్టాడు. అందుకే ఈ లోకములో నువ్వు శ్రేష్టమైన వాడు. నువ్వు పనికొచ్చే పాత్రవు తప్ప పనికిరాని పాత్ర ఏమాత్రమును కాదు. నువ్వు అనుకోవద్దు నువ్వు నాకు చేత కాదని. ముసలిదాన్ని నేనేం చేయను అన్నావా? అయితే ప్రార్థన చేయి. మోకరించాలని అనుకుంటున్నావా? కూర్చొని చేయి. కూర్చోలేకపోతున్నావా? నిలబడి చేయి. నీ ప్రార్థన ఫలం చాలా, ప్రార్థనా శక్తి సంఘానికి చాలా అవసరమై ఉన్నది. నశించిపోయిన ఆత్మలకు అవసరమై ఉన్నది. సేవకుని ప్రోత్సహించడానికి, విశ్వాసులను ప్రోత్సహించడానికి, సంఘాన్ని బలపరచడానికి వృద్ధులైన మీ ప్రార్థన అవసరం. ఇప్పుడు పనిచేసుకునే స్త్రీలు ఉన్నారు, అయ్యో మాకు ఖాళీ లేదు కదా, మేమేం చేయగలమంటే వెళ్ళేవారిని ప్రోత్సహించండి. ఎవరైతే సువార్తకి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే యవన బిడ్డలను తీసుకొని సువార్త చేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళని ప్రోత్సహించి ముందుకు పంపించండి. అది సంతోషం. ఇప్పుడు యవన బిడ్డలు మీ యవన కాలంలో ఎలా వెళ్ళము అంటారేంటి? ఎలాగ వెళ్ళమనకండి. మీకంటూ ఒక పని ఉంది కదా, మీకంటూ ఒక బాధ్యత ఉంది. అవసరమైతే మీరు కూడా వారిని ఏం చేయాలండి? సంఘంలో చూడండి. అందుకే ఇప్పుడు సంఘంలో ఏమైనా ఆరాధన మీరు నడిపించుకోండి అంటున్నాను నేను. మీరే నడిపించుకోవాలి. ఎందుకంటే మీ పాత్ర ఉంది. సంఘములు మీరు వాడబడాలి. యవన బిడ్డలంటే ఈ రోజు యవన బిడ్డలు రేపొద్దు విశ్వాసులుగా, కుటుంబాలుగా, దేవుని బిడ్డలుగా మార్చబడతారు. హల్లెలూయా. సండే స్కూల్ కుమార్తె యవన బిడ్డగా మార్చబడుతుంది, యవన బిడ్డ విశ్వాసిగా మార్చబడుతుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారా? కుటుంబాలుగా మార్చబడతారు. అందుకే మీరందరూ ఏకస్వరముతో ప్రార్థన చేయవలసిన భారం మనకి ఉన్నది. చివరిగా ఒక్క మాట చూడండి. యోబు గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం మనం చదివినట్లయితే చూడండి. అక్కడ చదువుకుని మనం ముగించుకుందామండి. చిత్తగించుము, నేను నీచుడను ఏమని పచ్చుత్తరం అని యోబు అంటున్నాడు. నేను నీచుడును అంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, మొదటి గ్రంథము అదే యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అందుకే యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఇతడు చూడండి, యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడై భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. హల్లెలూయా. ఇతడు నేను నీచుడని అంటే దేవుడు అంటున్నాడు, నీవు యథార్థవర్తనుడవు, నీతిమంతుడువు, న్యాయవంతుడువు, నీ వంటి వాడు భూమి మీద ఎవడును లేడు. నిజంగా మనకొచ్చిన శ్రమ ఏపాటిది, మనకొచ్చిన చింత ఏపాటిది. మహా అయితే 2 రోజులు ఉండి వచ్చిపోయే జ్వరం ఉంటుంది, మహా అయితే కొన్ని గంటలు బాధించే ఇబ్బంది ఉంటుంది. కానీ యోబు ఎంతకాలమో బాధపడి ఉంటాడమ్మా? అమ్మా ఎంతకాలం బాధపడి ఉంటాడు? పిల్లల కళ్ళ ముందు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, అతనుకున్న సంపద అంతా కోల్పోయాడు, చివరికి భార్య కూడా దూషించి వెళ్ళిపోయింది, చివరికి స్నేహితులు కూడా దూరంగా ఉండి మాట్లాడారు తప్ప దగ్గరికి రాలేదు. అయినను సరే ఒకే ఒక విశ్వాసం మనం యోబులో చూడగలము. ఏది అంటే యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును. ఆయన ఇస్తాడు. నా ప్రాణము పోయినా పర్లేదు కానీ దేవుని నేను విడిచిపెట్టను. ఒక నిరీక్షణ విశ్వాసం ఉంది. 2 ఆశీర్వాదాలతో యోబు నింపబడ్డాడు. హల్లెలూయా. అందుకే మనకంటూ మన మీద ఒక ప్రణాళిక దేవునికి ఉంది. మనం దేవుని సన్నిధిలో రక్షింపబడడానికి ఒక కారణం ఉంది, పిలువబడడానికి ఒక కారణం ఉంది. అమ్మా ఊరికి నిన్ను రక్షించుకొని నువ్వు రక్షింపబడిన తర్వాత ఏదో మందిరానికి వస్తావు వెళ్ళిపోతావని నిన్ను రక్షించుకోలేదు, నిన్ను పిలుచుకోలేదు. నీతో అనేకులు దేవుడు నీ దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుగులోకి అనేకులను
నడిపించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ రోజు నిన్ను నేను ఏర్పరచుకున్నానంటే ఏంటో అనుకున్నాను. ఈ రోజు ఏర్పరచుకున్నాడు, ఓహో నన్ను తన సేవ కొరకు ఏర్పరచుకొని నిలబెట్టుకున్నాడనే సంగతి ఈనాటికి నాకు గ్రహింపు వచ్చింది. ఈనాటికంటే ఎప్పటికది అమ్మా మన సేవకులు అభిషేకించినప్పటికీ నాకు గుర్తొచ్చింది, ఓహో ఇదే పరిస్థితి అని. అంతే, అలాగే మనకు ప్రతి విషయంలో మనకు ఒక ఆలోచన వస్తుంది. అందుకే కనిపెడితే నీ యందు ఉద్దేశాలేవో బయలుపరుస్తాడు. ఆ ఉద్దేశాలు నీకు తేటపరిచి తన ప్రణాళిక నీకు చూపించి ఉన్నతమైన అమ్మా సేవకుడిగా, లేకపోతే సువార్థికుడిగానో, గాయకుడిగానో, సంఘములో పనిచేసేవాడిగానో, సువార్త భారం కలిగిన వాడిగానో నేను దేవుడు వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె పరిశుద్ధ వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. మంచిదండి, ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. ఈరోజు ఇంచుమించు కొంతమంది మనుషులను, భక్తులను మనం తెలుసుకొని వారి గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాము. దేవుడు వారి పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడనే సంగతి మనము తెలుసుకున్నాం. మోషే అంటున్నాడు, నేను నత్తివాడినంటే దేవుడు అంటున్నాడు, నీవు మిక్కిలి సాత్వికుడు అని దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. దావీదు అంటున్నాడు, నేను చచ్చిన కుక్కనంటే నువ్వు నా చిత్తానుసారమైన మనుషుడు అయ్యా అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడండి. ప్రియ దేవుని బిడ్డల, సొలొమోను మహారాజు, నీ బిడ్డలను పరిపాలించడానికి నాకు జ్ఞానం చాలదయ్యంటే దేవుడు అంటున్నాడు, నీ జ్ఞానం గొప్పదైనట్లు ఈ భూమి అంతటి మీద నీ వంటి నరుడు ముందు కానీ వెనకాల కానీ లేకుండా నీ అంటే జ్ఞానం కలిగిన వాడు నీ ముందు కానీ నీ తర్వాత కూడా ఉండడని దేవుడు మాట్లాడు కదా. మనము కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నాం. ఎన్నో మార్లు ఎన్నోసార్లు ఇలాగ అనుకుని ఉండొచ్చు. నేనేం చేయగలను నువ్వు అనుకోవచ్చు. నేను అంధుడిని కదా, నేనేం చేయగలను. కాళ్ళు లేని వాడిని కదా, నేనేమి చేయగలను. చేతులు లేని వాడిని కదా, నేనేమి చేయగలను. ముసలివాడిని కదా, లేకపోతే కుటుంబాన్ని పోషించుకునేవాడిని కదా, పోషించుకునే దానిని కదా, నా వల్ల ఏమవుతుంది, నాకు సమయం ఉన్నదే అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీవు నిలబడితే ఆ సమయాన్ని నేను నీకు ఇస్తాను. నిన్ను నా పరిచర్యలో, నా సువార్తలో, నా యొక్క పనిలో నేను నా సాధనముగా, నా పనిముట్టిగా వాడుకుంటాను. లేఖన భాగం చదివిస్తుంది, కోత ఎంతో విస్తారం ఉంది, కోసేవారు కరువయ్యారు. ఆయన చేతిలో మనం ఉంటే ఆయనకి ఇష్టమైన పనిముట్టిగా వాడుకుంటాడు. అవసరమైతే గొడ్డలుగా చేస్తాడు, లేదంటే కొడవలుగా ఉంచుతాడు, లేదైతే పురుగు పట్టిన వ్యవస్థకు మందుగా నిన్ను మారుస్తాడు. ఎలాగైనా ఏ రూపానైనా నిన్ను మార్చుకుంటాడు. ఒక నీటికి ఎందులో పోస్తే, ఏ పాత్రలో పోస్తే ఏ రూపం వస్తుందో ఆ రూపమే వస్తుంది. అలాగే మనము దేవుని సన్నిధిలో, దేవుని సిస్టంలోకి వెళ్తే, దేవుని హస్తాల్లోకి వెళ్తే ఆయన ఎలాగైతే నిలబెట్టుకుంటాడో ఆ యొక్క సారూప్యంలోకి మనం మార్చబడతాం. అబ్రహాం అంటాడు, అయ్యో నేనేంటి, నా పరిస్థితి ఏంటి అంటున్నాడు అబ్రహాం అంటాడు కదా, చక్కని మాట. ఏమంటున్నాడు అబ్రహాము, నేను ఎటువంటానంటే బూడిదని అంటున్నాడు, ధూళిని అంటాడు. కానీ దేవుడు అంటాడు, కాదు, నువ్వు జనములకు తండ్రివి. ముందే చూశాడు అబ్రహాముని. అందుకే ఎక్కడో ఉన్న అబ్రహాముని పిలిచాడండి. యోబు ఇటువంటి వాడిని ముందే తెలుసు దేవునికి. ఆయన యథార్థవర్తనుడు, న్యాయమంతుడు, గొప్పవాడని ముందే తెలుసు. అతడు శ్రమ వచ్చిన తొట్టిల్లడని దేవునికి తెలుసు. శ్రమ ఇచ్చాడు. ఈరోజు శ్రమలో కూడా నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటావని తెలిసి నీకు శ్రమల గుండా ప్రయాణం ఇస్తున్నాడు. ఈ శ్రమలు నిన్ను శ్రేష్టం చేయడానికి, పరిశుద్ధపరచడానికి, నీతిమంతునిగా చేయడానికి, ఉన్నతమైన రాజ్యపు వాసిగా నిన్ను తీర్చిదిద్దడానికి ఆయన ఈ శ్రమల గుండా నిన్ను నడిపిస్తున్నాడేమో. భయపడక, దిగులు పడక దేవుని వైపు కొనసాగుటకు ఇష్టపడండి. గిజ్జోను పిరికివాడిని నేను యుద్ధం చేయడం నాకు చేత కాదని గానుగు చెట్టు దగ్గర గోధుమలు కొట్టుకుంటున్నాడు. ఆ కుప్ప చాటుకి వెళ్ళిపోయి గానుగు చాటుకెళ్ళి గోధుమలు దొలగొట్టుకుంటున్నాడండి. కానీ పరాక్రమ గల బలాఢ్యుడా రా అంటున్నాడు. దేవుడు అటువంటి వాడు కదా, గొప్ప కార్యాలు చేయడా, ఆశ్చర్యమైన క్రియలు జరిగించేవాడు. అనుకోవచ్చు నాకు ఇది రాదు అని, కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇస్తాను. ప్రియ దేవుని బిడ్డ, దేవునితో కొనసాగు. ఆయన చిత్తంలోకి నువ్వు వెళ్తే శ్రేష్టమైన ఈవులను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం.